మెయిన్ పాయింట్. హాయ్ అండి, మా పాప ఏం చేస్తుందా అనుకుంటున్నారా? మునగాకు తెంపుతుంది. ఈ మునగ చెట్టు నేనే నర్సరీ దగ్గర నుంచి తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన. ఊర్లలో నర్సరీల్లో అన్ని చెట్లు ఉంటాయి. 100 రోజుల పని చేస్తారు కదా, ఉపాధి హామీ పథకం కింద ప్రతి ఒక్క చెట్టు పెడతారు దాంట్లో. అయితే మునగాకు హెల్త్కి చాలా మంచిదని నేను కూడా తీసుకొచ్చి ఇంట్లో ఒకటి పెట్టిన. దీన్నే తెంపుతుంది మా పాప. దీన్ని నేను పప్పులో వేస్తా, అందుకోసమనే కరివేపాకులాగా పోపులో వేయడానికనే మునగాకుని తెంపి పెట్టుకున్నాం అనమాట. ఈ మునగాకు సేమ్ మనం కరివేపాకు ఎట్లా వేసుకుంటామో పోస్లో అట్లనే వేసుకుంటే దీంట్లో ఉన్న ప్రోటీన్స్, హెల్త్ బెనిఫిట్స్ చాలా మనకి దీన్ని రోజు తీసుకోవడం వల్ల మనకి అందుతాయండి డైలీ. అందుకోసమనే మునగాకు నేను పప్పు చేసిన ప్రతిసారి మునగాకు తెంపి వేస్తా. నార్మల్గా మనం పోపులో కరివేపాకు ఎలా వేసుకుంటామో ఈ మునగాకును కూడా అలాగే వేసుకోవచ్చు. ఇట్లా వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. అదే పప్పులో వేసి ఉడికించుకున్నాం అనుకోండి చేదుగా ఉంటుంది. అందుకోసమని మనం మునగాకుని పోపులో వేసుకోవాలి. ఇంకా దీన్ని కారం పొడి కూడా కొట్టుకొని తింటారు, అది బాగుంటుంది. సేమ్ కరివేపాకు పొడి లాగానే మునగాకు పొడి కూడా అట్లా పొడి చేసుకొని తినడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి, ఎక్కువ పోషకాలు అందుతాయి మన బాడీకి. అందుకోసమే మునగాకుని మన రెగ్యులర్ లైఫ్లో రొటీన్గా చేసుకోవాలి. దాన్ని ఒక భాగంగా చేసుకొని వాడుతూ ఉండాలన్నమాట. నేను ఇవాళ పప్పుచారు చేసిన, అందుకే పప్పుచారులో వేద్దామనేసి కరివేపాకుతో పాటు మునగాకు కూడా తెంపి వేసిన అనమాట. ఇక్కడ పల్లెటూర్లలో చాలా రకాల ఆకుకూరలు దొరుకుతాయి. ఇది వర్షాకాలం కాబట్టి ఇంకా చాలా ఆకుకూరలు చూపిస్తాను మీకు. ఆకుకూరలు ఈ సీజన్లో దొరికేటివన్నీ ఎప్పుడు దొరికేటివి అప్పుడు వండుకొని తినడం వల్ల మన కళ్ళకి కూడా చాలా మంచిది, హెల్త్కి కూడా మంచిది.